హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హ్యామ్స్ బయో లిమిటెడ్ ఎస్ఎంఈ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన ఎస్ఎంఈ, ఐపీఓస్ కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. అండ్ ఎమరాల్డ్ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 99% అయితే రిటర్న్స్ ఇచ్చింది. సో, ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు. కమింగ్ టు ద టాపిక్, హ్యామ్స్ బయో లిమిటెడ్ వచ్చేసి 2007లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు 2 సెగ్మెంట్స్‌లో మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ డ్రైడ్ ఫ్రోజన్ ప్రొడక్ట్స్. ఈ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టాబ్లెట్స్, సిరప్స్, క్యాప్సిల్స్, పౌడర్స్ ఇవన్నీ వీళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో హ్యామ్స్ మీద వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారంట. అండ్ ఇప్పటిదాకా వీళ్ళకి మోర్ దెన్ 50 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అవైలబుల్‌లో ఉన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్‌లో. అండ్ అంతేకాకుండా ఇప్పటిదాకా వీళ్ళకి 8 స్టేట్స్‌లో అయితే వీళ్ళ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయంట అక్రాస్ ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ డ్రైడ్ అండ్ ఫ్రోజన్ ప్రొడక్ట్స్. ఇదొచ్చేసి ఫీజీ ఈజీ అనే బ్రాండ్ మీద స్ట్రాబెర్రీ, జామున్, మ్యాంగో, బీట్ పౌడర్, చీకు పౌడర్ లాంటి ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్‌గా వీళ్ళైతే ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా అదర్ బిజినెసెస్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్‌ని కూడా వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. అండ్ ఇప్పటిదాకా వీళ్ళు 6 కంట్రీస్‌లో అయితే వీళ్ళ ప్రొడక్ట్స్‌ని సోల్డ్ చేసినట్లయితే చెప్తున్నారు అక్రాస్ 12 స్టేట్స్‌లో. ఇప్పటిదాకా వీళ్ళు 180 డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని ఈ 2 సెగ్మెంట్స్‌లో అయితే మార్కెటింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఇది మీకు డౌట్ రావచ్చు. ఈస్ దిస్ ఫార్మా స్టాకా అనేసి. ఫార్మా స్టాక్ అంటే పూర్తిగా కాదండి. బట్ ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్స్‌లో అయితే ఇన్వాల్వ్ అయింది. బట్ డైవర్సిఫైడ్ స్టాక్ అయితే అని చెప్పొచ్చు. బికాజ్ వీళ్ళు ఈ ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్స్ మీద కూడా ఇన్వాల్వ్ అయితే ఉన్నారు. అండ్ ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్స్‌లో జస్ట్ వీళ్ళైతే మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయట్లేదు. ఈ 2 సెగ్మెంట్స్ నుంచి రెవెన్యూ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మా నుంచి 56%, ఎఫ్‌పీ నుంచి 43% అయితే వీళ్ళకి రెవెన్యూ వస్తుంది 2024కి. అండ్ 23, 22 కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకి ఓన్లీ ఫార్మా నుంచే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ ఫినాన్షియల్స్ మనం చూసినట్లయితే 2022లో వీళ్ళ రెవెన్యూ 534 లాక్స్ ఉంటే 23కి అది 558 లాక్స్ అయింది. 24కి 650 లాక్స్ అయింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసినట్లయితే 22లో 12 లాక్స్ ఉంటే 23లో అది 35 లాక్స్, 24లో అది 50 లాక్స్‌కి ఇంక్రీజ్ అయింది. సో, ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ మనం 23 అండ్ 24 కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూ 16% ఇంక్రీజ్ అయితే పాట్ వచ్చేసి 39% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ వీళ్ళ బారోయింగ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తగ్గించుకుంటూ అప్పులు వస్తున్నారనమాట. సో, ఇది పాజిటివ్ అని చెప్పొచ్చు కదా ఇన్వెస్టర్స్‌కి. అండ్ నెక్స్ట్ వీళ్ళ ఆర్ఓఈ వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 21% మెయింటైన్ అవుతుంది. ఆర్ఓసీ వచ్చేసి 18% అండ్ డెబ్ట్ ఈక్విటీ వచ్చేసి 0.3, ఆర్ఓఎన్‌డబుల్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి 14% అండ్ పాట్ మార్జిన్స్ వచ్చేసి 7% అయితే మెయింటైన్ అవుతున్నాయి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, డిసెంబర్ 13థ్ ఓపెన్ అయ్యి 17థ్ క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండ్ ప్రైస్ వచ్చేసి 51 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 2000 షేర్స్. అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 6.22 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. వన్ రీటైల్ మినిమం కేటగిరీ వచ్చేసి 1,02,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో ఒకసారి చూడండి. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ను కూడా వీళ్ళు ఎఫ్ఎంసీజీ డివిజన్ ఏదైతే ఉందో వాటికి కావాల్సిన ప్లాంట్ అండ్ మెషినరీని పర్చేస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సమ్ కార్పొరేట్ పర్పసెస్ కూడా. ఇన్ జనరల్‌గా ఫార్మా స్టాక్స్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇన్వెస్ట్ చేయడానికి. బట్ ఇది ఓన్లీ ఫార్మాలోనే కాదు 2 సెగ్మెంట్స్‌లో ఉంది. అండ్ ఫార్మాలో గూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేయరు. మార్కెటింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ పర్టిక్యులర్‌గా రిస్క్ అయితే ఏం లేదు. ఇన్ జనరల్‌గా అన్ని కంపెనీస్‌కి ఉన్న రిస్కే ఉంటది. లైక్ రెగ్యులేటరీ రిస్క్ గానీ, లేదా ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ డౌన్ టర్న్స్ జరిగినప్పుడు ఏదైనా సేల్స్ జరగకపోతే వీళ్ళ ఫినాన్షియల్స్ మీద అయితే ఇంపాక్ట్ పడొచ్చు. అండ్ యాస్ ఆఫ్ నౌ అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 40% మెయింటైన్ అవుతుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేయాలంటే ఇలాంటి సెగ్మెంట్స్‌లో వీళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ మీరు అనాలిసిస్ చేయండి. ఆ తర్వాత లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.